గోల్డ్ రేట్ పెరుగుతోంది, గోల్డ్ రేట్ కన్నా కూడా వెండి చాలా స్పీడ్గా పెరుగుతోంది అనేటువంటిది. అంటే ధరలో కాస్త హెచ్చు తగ్గులు ఉండొచ్చు కానీ భారీగానే ఉన్నాయి గోల్డ్ దాంతో పోల్చుకుంటే, సిల్వర్తో పోల్చుకుంటే. కానీ ఇంక్రీజింగ్ రేట్ మాత్రం వెండి విపరీతంగా పెరుగుతోంది అనేటువంటి పాయింట్ మీరు రేజ్ చేశారు. ఎందుకని వెండి ఆ స్థాయిలో పెరుగుతోంది? వెండి కొనాలనుకున్నటువంటి వాళ్ళకి ఇది గుడ్ న్యూస్గా ఉంటుందా? అంటే గోల్డ్ సిల్వరు అంటే గోల్డ్ సిల్వరు టెక్నికల్గా వాటి పెరుగుదల అనేది రెండు సమానమే. ఓకే, గోల్డ్ సిల్వర్ ఎప్పుడు ఒక రైల్వే ట్రాక్ లాగా సమానంగానే పెరుగుతాయి. కానీ చూడటానికి ఏంటంటే సిల్వర్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే సిల్వర్ ఇన్వెస్ట్మెంట్ ఇచ్చిన రిజల్ట్ కొంచెం ఎక్కువ ఉంది గోల్డ్తో కంపారిజన్ చేసిన దానికన్నా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు బట్ అంత లాజికల్ కాకపోయినా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక కిలో రాయి ఉంది. కిలో రాయి ఎంత ఉంటుంది? సైజు పరిమాణం ఎంత ఉండొచ్చు, ఎంత ఉంటుంది? కిలో దూద్ ఎంత ఉంటుంది? పరిమాణం కొంచెం ఎక్కువగానే ఉంటుంది. ఎక్కువ ఉంటుంది. అంటే ఇప్పుడు నా దగ్గర దూద్ ఎక్కువ ఉందంటే నా దగ్గర వెయిట్ ఎక్కువ ఉందనా? నాట్ ఎట్ ఆల్, 2 kg కదా. ఇప్పుడు గాలి వస్తే ఫస్ట్ ఏ ఎగిరిపోతుంది? దూద్ ఎగిరిపోతుంది. కిలో రాయి అలాగే ఉంటుంది. అందుకే ఇప్పుడు మీరు నిన్న బబుల్ బ్లాస్ట్లో కూడా గోల్డ్ తగ్గింది కొంచెం, అయితే సిల్వర్ తగ్గింది 2 తగ్గింది. ఓకే, గోల్డ్ పడిన దాంతో పోలిస్తే సిల్వర్ 2 తగ్గింది. గోల్డ్ ఆల్మోస్ట్ నిన్న ఒక్క రోజులోనే 8 to 9% పడితే సిల్వర్ 27% పడింది. అంటే 3 times పడింది. సో మరి పెరిగింది కదా. అవును, పెరిగినప్పుడు పడటం కూడా అలానే ఉంటుంది. సో టెక్నికల్గా చూసుకుంటే ఏంటంటే రెండింటి యొక్క గ్రాఫ్ ఒకే రకంగా ఉంటుంది, పెద్ద తేడా ఏం రాదు. కాకపోతే ఏంటంటే కొంచెం ఇప్పుడు బయట అంటే నార్మల్ పీపుల్లో కూడా మైండ్ సెట్ ఎలా వచ్చిందంటే నిన్న మొన్నటి వరకు కూడా ఈ సిల్వర్ ఏదైతే రేట్ వచ్చిందో ఈ సిల్వర్ అమ్మేసి గోల్డ్ కొనాలని కొంతమందికి ఆలోచన ఉంది. నార్మల్ కామన్ పీపుల్లో సిల్వర్ కొంచెం హోల్డ్ చేసుకునే వాళ్ళు ఉంటారు కదా. సో వాళ్ళకి ఏంటంటే సిల్వర్ అమ్మేసి గోల్డ్ కొందాం అని ఒక ఆలోచనలో ఉన్నారు. కొంతమంది ఏంటంటే గోల్డ్ ఎలాగో మనం అందుబాటులో లేదు కదా, సిల్వర్ బాగా పెరుగుతుంది కదా, సిల్వర్ కొందామని ఇంకొంతమంది ఆలోచనలో ఉన్నారు. సో ఈ డైలమాలో ఉన్నారనమాట. బట్ ఆ బబుల్ బ్లాస్ట్ అయ్యింది కాబట్టి ఇప్పుడు కొంచెం వెయిట్ చేస్తారు. సో ఈ బబుల్ బ్లాస్ట్ అనేది ప్యానిక్ సెల్లింగా లేదా బబుల్ బ్లాస్టా అనేది మనం ఇంకొక 2 days, వితిన్ 2-3 daysలోనే తెలిసిపోతుంది మనకి. ఎందుకంటే బబుల్ బ్లాస్ట్ అనుకోండి ఇంకో 10-20% మళ్ళీ పడిపోతాయి. ఓకే, సారీ ఒక్కసారి కట్ చేసుకో. ఇది బబుల్ బ్లాస్ట్ అయితే ఇంకా 10-20% ఈజీగా పడిపోతాయి. ఓకే, అది అయితే పడినంత మాత్రాన ఇక గోల్డ్ సిల్వర్ అయిపోయింది అనుకోకూడదు, మెటల్స్ ఎప్పుడు పెరుగుతూనే ఉంటాయి. రైట్. చాలా మందికి అర్థం కానటువంటి విషయము, తెలుసుకోవాలనే విషయము ఒకటి కామన్గా మాత్రం ఉంది లలిత్ గారు. ఎందుకు ఉన్నట్టుండి గోల్డ్ పెరుగుతుంది, పడిపోతుంది? ఎందుకు సిల్వర్ అమాంతం పెరుగుతుంది, పడిపోతుంది? ఇది ఇలాగే కొనసాగుతుందా, ముందు ఉంటుందా? ఓవరాల్ గా దీనికి సింప్లిఫై చేసి మాట్లాడుకోదలుచుకుంటే ఎందుకు ఈ గోల్డెన్ రేట్స్ లో అప్స్ అండ్ డౌన్స్ వస్తూ పోతూ ఉంటాయి, ఒక కాన్స్టెంట్ పాయింట్ దగ్గర ఎందుకు ఉండదు? అంటే నేను పర్సనల్గా స్టాక్ మార్కెట్ని జీవితాన్ని రెండు ఒకే రకంగా చూస్తా. అప్స్ అండ్ డౌన్స్ లేకపోతే మనిషి ఏమవుతాడు? అంతే. సో ఏదైనా అప్స్ అండ్ డౌన్స్ ఉండాల్సిందే. స్టాక్ మార్కెట్లో ఉండేది కూడా అప్ అండ్ డౌనే. ఓకే. సో మనకి స్టాక్ మార్కెట్ నుంచి కూడా అంటే ఇప్పుడు నేను పర్సనల్గా ఏంటంటే నేను WD గ్యాన్ని ఫాలో అవుతాను. స్టాక్ మార్కెట్లో నా గురువు ఆయనే. ఓకే. సో ఆయన స్టాక్ మార్కెట్ని డిజైన్ చేసింది ఆస్ట్రాలజీని బేస్ చేసుకుని. సో ఈ స్టాక్ మార్కెట్ మొత్తం నడిచేది కూడా ఆస్ట్రాలజీని బేస్ చేసుకుని, అంటే మూన్ బేస్ చేసుకుని నడుస్తూ ఉంటుంది. సో ఆబ్వియస్గా మూన్ ఎఫెక్ట్ భూమి మీద ఉన్నప్పుడు ఈ భూమిలో నుంచి వచ్చేవే కదా, గోల్డ్ కానీ సిల్వర్ కానీ క్రూడ్ ఆయిల్ కానీ ఏదైనా సరే భూమిలో నుంచి వస్తుంది కదా. సో ఇది ఒక నేచర్లో ఒక భాగం, ఇది అంతే. ఈ పెరగటం పడిపోవటం అనేది ఒక భాగం. అయితే స్టాక్ మార్కెట్లో ఏదైనా సరే కూడా ఏంటంటే దాని విలువ ఒక రేంజ్ వరకు వచ్చే వరకు మూమెంట్ ఒకలా ఉంటుంది. అంటే ఇప్పుడు ఒక సినిమా డైలాగ్ ఉంటుంది, ఎవరికైనా ఒక స్థాయి వచ్చే వరకు ఆయుధం అవసరం, అది దాటిందంటే వాడికి వాడే ఆయుధం అయిపోతాడు అంటారు. అలానే ఒక స్టాక్ అయినా ఒక మెటల్స్కైనా దేనికైనా ఒక రేంజ్ వచ్చే వరకే దానికి బయ్యర్స్ సెల్లర్స్ కావాల్సి వస్తుంది. దాని డిమాండ్ ఒక్కసారి పెరగటం మొదలైనాక అసలు అది ఎక్కడికో వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు అది మూమెంట్ అంతే. గోల్డ్కి ఆ టైం వచ్చింది, గోల్డ్కి టైం వస్తే ఈక్వల్గా సిల్వర్కి కూడా టైం వస్తుంది. అది ఇప్పుడు ఇక్కడి నుంచి ఏంటంటే ఇప్పుడు ఇది జస్ట్ ఆరంభం మాత్రమే. ఇప్పుడు గోల్డ్ సిల్వర్ ఏదైతే ఈ ర్యాలీ ఏదైతే ఉందో ఇది ఆరంభం మాత్రమే. ఇప్పుడు తగ్గినా దీనికి రెండింతలు మళ్ళీ పెరుగుద్ది.
అది అక్కడ మళ్ళీ కరెక్షన్ వస్తుంది, అక్కడి నుంచి మళ్ళీ రెండంతలు మళ్ళీ పెరుగుద్ది. సో ఇది ఆగదు. రైట్. ఒక 1 వీక్ బ్యాక్ నేను ఒక ఇంటర్నేషనల్ జనరల్ చదివాను లలిత్ గారు. 2 పాయింట్స్ వాల్యుబుల్ పాయింట్స్, అవి వార్నింగ్స్ కూడా ఉన్నాయి. సో ఐ కంక్లూడ్ విత్ 2 పాయింట్స్, విత్ దిస్ 2 పాయింట్స్. ఫస్ట్ వన్ లలిత్ గారు, కావాల్సిన దానికన్నా కూడా ఇండియన్స్ బంగారాన్ని సిల్వర్ని ఎక్కువ కొంటున్నారు, ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇవి డెడ్ ఇన్వెస్ట్మెంట్లని తెలిసినప్పటికీ కూడా వీళ్ళు ఎక్కువగా కొనేస్తున్నారు. దీన్ని ఇమ్మీడియట్గా అడ్డుకోవాలంటే భారతదేశము దిగుమతి చేసుకున్నటువంటి బంగారం, వెండి పైన ఎక్కువగా ట్యాక్సులు పెంచాలి అనేటువంటిది ఆ ఇంటర్నేషనల్ జనరల్ యొక్క మొదటి సారాంశం. ఒప్పుకుంటారా, యాక్సెప్ట్ చేస్తారా దీన్ని? గవర్నమెంట్ దగ్గర టన్నుల్లో బంగారం ఉంటుంది, బ్లాక్ మనీ వాళ్ళ దగ్గర బిస్కెట్లు ఉంటాయి. ఒక అగ్రికల్చర్ ఇంటికి వెళ్ళి 1 కిలో బంగారం బయట తీయండి మీరు, ఒక రైతు కుటుంబంలోకి వెళ్ళి 1 కిలో బంగారాన్ని బయటికి తీయండి. చాలా అత్యంత కష్టం, అసాధ్యం. సో మన ఇండియన్స్లో ఏంటంటే ఎక్కువగా ట్రెడిషనల్గా గోల్డ్ కొనుక్కుంటారు. ఈవెన్ ఒక రైతు కూడా ఏదన్నా ఒక చిన్న వాడికి ఏదైనా ₹1 మిగిలింది అంటే ఒక 1/2 గ్రామో కాసో ఏదో ఒక బంగారం కొనుక్కుంటాడు. ఎందుకంటే ఇది భవిష్యత్తులో వాడికి ఏదైనా ఒక పెట్టుబడిగా ఉపయోగపడుతుంది అనేది. అంతే తప్ప అప్పటికప్పుడు ఇప్పుడు మీరు అన్నారు డెడ్ ఇన్వెస్ట్మెంట్ అన్నారు, అది డెడ్ ఇన్వెస్ట్మెంట్ అసలు ఎందుకు అవుతుంది అంటే ఇది ఉత్పత్తికి పనికిరాదు, ఉత్పాదక పనికిరాదు, అలాగే ఉంటుంది, కేవలం ఒక రేట్ పెరగటం తప్పితే అనేటువంటిది వాళ్ళ డెడ్ ఇన్వెస్ట్మెంట్కి ఒక నిర్వచనం. కానీ మనకు అదేంటంటే మనం లోన్ పెట్టుకొని ఒక వ్యాపారానికో ఒక వ్యవసాయానికో దేనికో దానికి వాడుకుంటున్నాం కదా, మనం దాని విలువని మనం క్యాష్ చేసుకుంటున్నాం కదా, ఆ పెరిగే విలువ అవసరమైనప్పుడు మనం దాన్ని మోర్టగేజ్ చేస్తున్నాం కదా. అంతే. మరి అది డెడ్ ఇన్వెస్ట్మెంట్ ఎందుకు అవుతుంది? గోల్డ్ అనేది చాలా పక్కా ఒక ప్రాపర్ ఇన్వెస్ట్మెంట్. గోల్డ్ ఎప్పుడైనా కానీ, ఓకే, మెటల్స్ ఎప్పుడైనా సరే ఒక మంచి ఇన్వెస్ట్మెంట్, అది డెడ్ ఇన్వెస్ట్మెంట్ కాదు. ఏంటంటే ఇప్పుడు ప్రెసెంట్ భారతదేశం మీద పడి ఆడవటం కొంతమంది కామన్ అయిపోయింది కాబట్టి వాడు రాసిన దానికి కూడా నేను అలానే సమాధానం చెప్తాను. బట్ మన ఇండియన్స్లో గోల్డ్ సిల్వర్ అనే దానికి ట్రెడిషనల్ గాను సైంటిఫిక్ గాను చాలా రీజన్స్ ఉన్నాయి. మనం కొనేదానికి గోల్డ్ రేట్ ఇప్పుడు పెరిగినా తగ్గినా, ఇన్ ఫ్యూచర్ పెరిగినా తగ్గినా మన వాళ్ళు కొంటూనే ఉంటారు. ఎందుకంటే దానికి ఒక సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి వాళ్ళకి. అంటే ఒకటి ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక రకంగా అయితే, ఆరోగ్యపరంగా కానీ ఇంకో రకంగా కానీ ఇవి కొనుక్కుంటూనే ఉంటారు. అది రైట్. లాస్ట్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ లలిత్ గారు, ఇలా ఇండియన్స్ బంగారాన్ని, వెండిని, ముఖ్యంగా బంగారాన్ని ఇలా తమ దగ్గర పెట్టుకుంటూ విపరీతంగా కొనుగోలు చేసుకుంటూ పోతూ ఉంటే రాబోయేటువంటి రోజుల్లో డాలర్ స్ట్రెంథెన్ అవుతుంది, ₹1 బలహీనం అయిపోతూ ఉంటుంది. ముఖ్యంగా భారతదేశ ఆర్థిక పరిస్థితి చాలా తలకిందులవుతోంది, ద్రవ్యోల్బణం వచ్చేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అని చెప్పడం మాత్రమే కాకుండా దీనికి ఇందాక పాయింట్ అనమాట. సో అందుకోసం అని చెప్పి ట్యాక్సెస్ పెంచాలి అని చెప్పి, సో ఇప్పుడు దీన్ని యాక్సెప్ట్ చేస్తారా? అసలు యాక్సెప్ట్ చేయను. అసలు మనం బంగారం హోల్డ్ చేస్తే మనకి ఎటువంటి ఇబ్బందులు లేవు. మనకేంటంటే మన భారతదేశంలో ఉన్న సోర్స్ ఆఫ్ ఇన్కమ్ మనకి ఎక్కువ ఉంటుంది. ఓకే, మనది అంతసేపు గోల్డ్ ఒకటే కాదు. ఇప్పుడు గోల్డ్ ఇంపోర్ట్ వల్ల మనకి ఏముంది చెప్పండి, మనం ప్రొడ్యూస్ చేసేది చాలా ఎక్కువ కదా. ఇంకా ఇప్పుడు మనకి మేక్ ఇన్ ఇండియా అని వచ్చిన తర్వాత మనకి చాలా వరకు మ్యానుఫ్యాక్చరింగ్ మనం భారతదేశంలో మొదలైంది కదా. ఒకప్పుడు కన్నా మేక్ ఇన్ ఇండియా వచ్చిన తర్వాత భారతదేశంలో మ్యానుఫ్యాక్చరింగ్ ఇంకా మొదలైంది. ఇప్పుడు మన గూడ్స్ మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. ఓకే, సో జస్ట్ ఒక గోల్డ్ వల్ల మనకి రెసిషన్ వస్తుందంటే రాదు, సమస్య లేదు, రాదు. అది ఇంకా మన కంట్రీ స్ట్రెంగ్తన్ అవుతుంది. గోల్డ్ ఇండియాలో ఉంటే ఇండియన్ కంట్రీ స్ట్రెంగ్తన్ అవుతుంది. సార్, మరొక ముఖ్యమైన ప్రశ్నతో ముగిస్తాను లలిత్ గారు. అప్పు చేసైనా కూడా బంగారం కొనమని కొంతమంది చెప్తున్నారు, ఎందుకంటే రేట్ పెరుగుతుంది కాబట్టి. అప్పు చేయటం అంతా ఎందుకు, నీ దగ్గర ఎంత ఉందో అంతే కొనుక్కొని పెట్టుకో అని చెప్పి ఇంకొంతమంది హితవు పలుకుతున్నారు. ఈ రెండింటిలో బంగారానికి కానీ వెండికి కానీ మీరేం సజెస్ట్ చేస్తారు బయర్స్కి? ఎప్పుడూ కూడా అప్పు చేసి కొనకూడదు. ఇప్పుడున్న టైంలో కొంతమంది ఏంటంటే చాలామంది గోల్డ్ సిల్వర్ ఇన్వెస్ట్మెంట్స్ వైపు చూస్తున్నారు, ఎందుకంటే బాగా పెరుగుతుంది, మనం కూడా పెడితే మనకు ₹1 వస్తుంది అని అనుకుంటున్నారు. కానీ ఇప్పుడున్న పొజిషన్లో అయితే మాత్రం అస్సలు పొరపాటును కూడా కొనకూడదు. మార్చి వరకు ఆగాలి. మార్చి నాటికి ఒక స్టెబిలిటీ వస్తుంది. ఓకే, ఎందుకంటే ఇది ప్యానిక్ సెల్లింగా బబుల్ బ్లాస్టా? ఒకవేళ ఇది బబుల్ బ్లాస్ట్ అనుకోండి, నెక్స్ట్ 2 years వరకు గోల్డ్ సిల్వర్ పెరగవు. నెక్స్ట్ 2 years వరకు మళ్ళీ తిరిగి ఇంత రైజింగ్ ఒకేసారి రాదు, మళ్ళీ 2 years తర్వాత వస్తుంది. ఒక 2-3 years, అది ఎంతన్నా కావచ్చు, ఒక మినిమం 2-3 years హోల్డ్ అవుతుంది రేట్ అనేది. అక్కడక్కడే అలా ఉంటుంది అనమాట.
సో ఈ టైంలో ఇప్పుడు అందులోని ఇప్పుడు ప్యానిక్ సెల్లింగ్ సిచ్యువేషన్లో ఉంది. ఇది ప్యానిక్ సెల్లింగ్ బబుల్ బ్లాస్టర్ తెలియదు కాబట్టి ఇప్పుడు ఒక మార్చి వరకు ఆగితే మనకి గోల్డ్ అండ్ సిల్వర్ మీద ఒక క్లారిటీ వస్తుంది. దాని తర్వాత కావాలంటే ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవచ్చు. అండ్ లేదు మా దగ్గర ఇప్పుడు ఆల్రెడీ రెడీగా కొంత అమౌంట్ ఉంది, మేము ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవాలి అంటే ఫిజికల్ గోల్డ్ వీటికన్నా కూడా గోల్డ్ ఈటీఎఫ్స్లో ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవడం చాలా మంచిది. గోల్డ్ ఈటీఎఫ్లో కూడా కొన్ని ఈటీఎఫ్స్ ఉన్నాయి, లైక్ మనకు ఒక అరౌండ్ 15 రూపీస్ 16 రూపీస్లో కూడా ట్రేడ్ అవుతున్నాయి. ఓకే, అలాంటి ఈటీఎఫ్స్ కొనుక్కోవడం మంచిది. అవి తగ్గినా ఏముంది, మళ్ళీ కావాలంటే యావరేజ్ చేసుకోవచ్చు. అలాంటి వాటిలో ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవడం మంచిది.